ఏలూరు నగరంలోని మాంసపు దుకాణాలపై ఆంధ్రప్రదేశ్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిపోయిన మాంసం, నిల్వ ఉంచిన చికెన్ను విక్రయిస్తున్న వ్యాపారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాడైపోయిన మాంసాన్ని అమ్ముతారా అంటూ షాపు యజమానులను నిలదీశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు దుకాణాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. స్లాటింగ్ చేసినటువంటి మటన్ కానీ చికెన్ కానీ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మాంసాభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి రాష్ట్రమంతా సర్ప్రైజ్ విజిట్లతో తిరుగుతూ అందులో భాగంగా ఈరోజు ఏలూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక కమిషనర్ గారి చొరవతో ఈరోజు మొత్తం ఈ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి స్టాల్స్ అందరినీ సందర్శించి అక్కడ ఉన్నటువంటి హైజెనిక్ పద్ధతిలో లేనటువంటి అసలు స్లాటింగ్ కూడా సరిగ్గా లేనటువంటి కొన్ని షాపులకు ఫైన్లు విధించి సరైన పద్ధతిలో స్లాటింగ్ చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తున్నాము. ఇదే ఈరోజు మా కార్యక్రమమే కాదు, ఇది నిరంతరము కార్పొరేషన్ కమిషనర్ గారు, శానిటేషన్ సిబ్బంది, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేయాలా. రీసెంట్గా రాజమండ్రిలో జరిగినటువంటి పాలకలకి దానికి సంబంధించి లాస్ట్ 1 వీక్గా రెగరస్గా ఎక్కడైతే పాలు సంబంధించి కేంద్రాలు కానీ రోడ్డు పక్కన అమ్మే వాటి మీద మేము 1 వీక్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళ మీద ఏమైనా అక్కడక్కడ అలర్ట్ స్పాట్ టెస్టులు కూడా మేము చేయడం జరుగుతుంది. రీసెంట్గా అంటే 2 days బ్యాక్ జానంపేటలో ఒక డైరీలో విజిట్ చేసి స్పాట్ టెస్టులు స్పాట్లో ఏమైనా అడల్ట్రేషన్ ఉందని చెప్పేసి మనకి తేలితే ఆ స్టాక్ను సీజ్ చేయడం కానీ లేకపోతే డిస్ట్రాయ్ చేయడం కానీ జరుగుతుంది. అలాగా ప్రతి చోట స్పాట్ టెస్ట్ చేసి అడల్ట్రేషన్ ఉందేమోనని చెప్పేసి ఎక్కడైనా డౌట్గా వస్తే వాటి శాంపుల్ లిఫ్ట్ చేసి ల్యాబ్కు పంపించడం జరిగింది. మనకి ల్యాబ్లు వచ్చేసి జేఎన్టీయూ కాకినాడకి మనం పంపించడం జరిగింది. కొన్ని శాంపిల్స్ వచ్చి హైదరాబాదు నాచారం ల్యాబ్కు పంపించడం జరిగింది. ఇంకొకటి ఈ జాయింట్ డ్రైవ్ సంబంధించి ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్లో ఈ యొక్క మీట్ని ఫ్రిడ్జ్ల్లో ఎక్కువ రోజులు సరైన పద్ధతిలో నిల్వ చేయకోకుండా ఉంచుతున్నారండి. దానికి సంబంధించి కూడా మేము హోటల్స్ మీద కూడా మేము తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాము. రీసెంట్గా